ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటనకు వెళ్లనున్నారు. మహిళల స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్స్ తో కలిసి 6,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వనపర్తి నియోజకవర్గానికి వరాల జల్లులు కురిపిస్తారని ఆ ప్రాంత వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 4,000 ఎకరాలకు సాగునీరు అందించే కాసింనగర్ ఎత్తిపోతల పథకం సర్వే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఆధునిక హంగులతో ప్రభుత్వ ఆసుపత్రి తదితర అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయనున్నారు. వనపర్తిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటనకు వెళ్లనున్నారు. మహిళల స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్స్ తో కలిసి 6,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వనపర్తి నియోజకవర్గానికి వరాల జల్లులు కురిపిస్తారని ఆ ప్రాంత వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 4,000 ఎకరాలకు సాగునీరు అందించే కాసింనగర్ ఎత్తిపోతల పథకం సర్వే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఆధునిక హంగులతో ప్రభుత్వ ఆసుపత్రి తదితర అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయనున్నారు. వనపర్తిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వనపర్తికి వస్తూ ఉండడంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. 720 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వనపర్తి మెడికల్ కాలేజ్ సమీపంలో 257 కోట్లతో 500 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంతో పాటు రాజీవ్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల్లో ఘన స్వాగతం పలుకుతూ పెద్ద పెద్ద హోర్డింగ్లతో పాటు ఫ్లెక్సీలు, భారీ కట్అవుట్స్ ఏర్పాటు చేశారు.